ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొక మారు కేరన్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినాడు. గత ఒక 2-3 రోజులుగా వర్తమానం రాలేదు. పరిచర్యలో ఉన్నటువంటి బిజీ వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికి వెళితే అక్కడ నేను షూట్ చేసే పరిస్థితి లేవు. ఎందుకంటే మొబైల్ ద్వారానే చేయాలి కనుక అది రాత్రికాల సమయం ఎక్కువ 1-2 అవ్వడం వల్ల చేయలేకపోయాను. మన సాంగ్స్ బిజీ కట్టుకుంటూ తిరగడం అయింది. క్షమించండి, అసౌకర్యానికి చింతిస్తున్నాను. అందరు అడుగుతున్నారన్న మెసేజ్ రావట్లేదని మళ్ళీ ఈ రోజు నుంచి యథావిధిగా వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నేరుగా దైవ వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనమును మనం చదువుకుందాం. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు. విన్న వాక్యంను విరిచి మాకు పట్టించండి ప్రభా. నాతో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును నాకు మాకందరికీ దయచేయండి. నువ్వే తోడైండి, కాపాడమని యేసునామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. శేషించి అంటే మిగిలి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను అని ఏలియా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏలియా ఒక్కడే మిగిలి ఉన్నాడు? ఇంత గొప్ప దేవుడైనటువంటి యెహోవాకు ప్రవక్తలు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు అందరూ? ప్రియులారా, దైవవాక్యంలో ఇంకా కొంత ముందు అధ్యాయాలలో చూసినట్లయితే బయలు రాకముందుకు అనేక మంది ప్రవక్తలు దేవుని కొరకు రోషము కలిగి పనిచేశారు. అయితే ఈ రోషము కలిగి పనిచేసినటువంటి వారిలో ఎప్పుడు సరి అయినటువంటి స్థితి ఉంటుంది? ఆ వారు రోషము కలిగి ఉన్నారు అనేది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే శ్రమ వచ్చినప్పుడు మాత్రమే బయలుపరచబడుతుంది. ఏలియా మిగతా ప్రవక్తలందరూ ఎటు వెళ్ళారు? ఏమైపోయారు? ఏలియా ఒక్కడే ఎందుకు మిగిలాడంటే, బయలు తనకున్నటువంటి అధికారముతో, తన బాహ్య అలంకరణతో, అందచందాలతో అనేక మందిని తన వైపుకు తిప్పుకుంది. తిరగబడ్డ వారిని చంపేసింది. అట్లా ఒక్కడే ఉన్నాడు ఏలియా. ఏలియా దేవుణ్ణి పిలిచి, ఏలియాను దేవుడు పిలిచి, నువ్వెళ్ళు, నా పక్షముగా నిలబడు అన్నప్పుడు తెరి చూస్తే ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నారు. ఇది ఏలియా ఒంటరిగా ఉండడం ఈ అంత్యకాల సంభవాలకు ఒక మార్గదర్శకం. ప్రియులారా, ఈరోజు సేవకులు అనబడిన వారము, విశ్వాసులు అనబడిన వారము చాలామంది ఉన్నారు. కానీ ఇంకా దేవుని ఆత్మ అడుగుతుంది, హృదయం అనే తలుపు దగ్గరనే నేను ఉన్నాను. గొప్ప గొప్ప మందిరాలు కడుతున్నావు, వందల వేల మంది విశ్వాసులు, ఎన్నో సంఘాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ ఎంతమందిని దేవుని కొరకు నిలబడుతున్నాం? ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నింటినీ పక్కకు పెడితే ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కడు అనే మాట యొక్క ప్రాధాన్యతను మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్కడినే దేవుడు హెచ్చించాడు. ఈ ఒక్కడితోటి వందల మందిని ఓటమికి చూపించాడు దేవుడు. ఎందుకంటే నీవు ఒంటరిగా దేవుని కొరకు నిలబడగలిగినటువంటి అనుభవమును నీవు పొందుకోవాలి. ఈరోజు
ఒక గుడికి వెళ్ళాలి లేదా దేవుని కొరకు నిలబడాలంటే ఎవరు వస్తారని ఎదురు చూసేటటువంటి సందర్భం ఉన్నది. ప్రియులారా, రేపు న్యాయపీఠం ఎదుట ఎవరు రారు. రక్షణ నీది, జీవితం నీది. రేపు పరలోక రాజ్యంలో సింహాసనము నీది. ఇది రక్షణ నీది, ఈ ఆత్మీయ యాత్ర జీవితం నీది. పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఎలాగుండాలి? నేను తరచూ చెప్తుంటాను, ఎప్పుడు దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, కన్నీళ్ళు తుడుస్తాడు, కష్టాలు తీరుస్తాడు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తీరుస్తాడు, ఓకే. నీవు ఎలాగుంటే తీరుస్తాడు. ఈ అంత్యకాలంలో నీవు ఎలాగుంటే రేపు దేవుని కొరకు నిలబడతావు. సత్యము బహు లోతుగా ఉన్నది అన్నాడు. సత్యం అనేది ఎలాగ దూరముగాను లోతుగాను. ఆ సత్యం కాడికి నువ్వు వెళ్ళాలంటే అనేకము పరిత్యజించి వెళ్ళాలి. ఏమీ ఆసర లేనప్పుడు, ఏమి ధైర్యము లేనప్పుడు, ఒంటరిగా ఉన్నాను, ఏం జరుగుతుందో అన్నప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళి గుహలో ఉన్నాడు. గుహలోకి ఎందుకు వెళ్ళి దాక్కున్నాడు ఈయన? చాలామంది దాక్కున్నాడు అంటున్నారు. కానీ దేవుని సమయం ఇంకా రాలేదు, మర్చిపోకూడదు. ఆకాశము కింద భూమి మీద జరుగు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలము నీ తలుపు తట్టినప్పుడు నీవు లేచి రావాలి. ఆ నిర్ణయ కాలం ఎప్పుడు? నీవు ఎలా తెలుసుకోగలవు? ఏం చేయగలవు? దేవుని కొరకు నువ్వు ఎలాగూ నిలబడితే ఆ నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలవడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకొరకు నిలబడాలి? నువ్వు ఎందుకొరకు నిలబడాలంటే ప్రియులారా, దేవుని సత్యము కొరకు, దేవుని వాక్య ప్రతిష్ఠిత కొరకు, ఈ లోకంలో సత్యమును నీవు బయలుపరచడానికి నీవు నిలబడాలి. అనేక రోజులుగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం, కానీ సత్యము కొరకు నిరూపణ వచ్చినప్పుడు రోషము కలిగి బయటికి రావాలి. ఏలియా నేనొక్కడనే ఉన్నానన్నాడు ధైర్యంగా. దేవుడు కూడా నిన్నొక్కడనే పిలుస్తున్నాడు. సమూహాన్ని దేవుడు ఎప్పుడూ పిలువడు. గమనించండి, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు అలసిపోయిన పేతురు దగ్గరికి వెళ్ళాడు, కానీ రిలాక్స్ అయినటువంటి ఏ ధనవంతునింటికి వెళ్ళలేదు. ఒంటరిగా అలసిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు దేవుడు పేతురును పిలిచాడు. అలాగనే నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అని అనుకున్న రోజు మాత్రమే దేవుడు నిన్ను పిలవగలడు. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నాయన్నటువంటి అహంకారము, ఆ దృష్టి మన మనసులో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము మనకు వినబడదు. కొన్నిసార్లు దేవుని యొక్క స్వరమును మనం విని కూడా అర్థం చేసుకోలేని స్థాయిలో ఉంటాం. అన్నిటికీ నువ్వు విసిగిపోయి ఉన్నావా? అప్పుడు దేవుని వైపు చూస్తావు, అప్పుడు దేవుని స్వరము నీకు వినబడుతుంది. ప్రియులారా, దేవుని స్వరము విన్నప్పుడు కూడా సత్యము కొరకు నిన్ను రమ్మన్నప్పుడు నీవు ప్రేమించేవారు నీకు శత్రువులు అవుతారు. ఏలియా వెనుక తిరిగిన అనేక మంది బయలును చూసి భయపడి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఏం చేస్తుందో అన్న భయానికి, ఏమంటుందో అన్న భయానికి, లేదా జీతభత్యాలు ఎక్కడ పోతాయో, ఆ లోకంలో శ్రమ ఎక్కడ, ఆ సమయంలో శ్రమ వారి మీదకి ఎలాగొస్తుందో అని వెనకడిగేశారు. వెనకడిగేసిన వాడు దేవుని కుమారుడు కాడు, దేవుని కుటుంబంలోని వ్యక్తి కాదు. ఎందుకంటే యేసయ్య ఆ పరలోక సింహాసనమును విడిచి ఒంటరిగా మాత్రమే ఈ సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, నేను పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తిన వాడనని. ఒంటరిగా నీవు విసిగి వేసారిన సమయంలో నేను ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు ఆయన. అందుకే అందరూ నీకు రాబోతున్న శ్రమలను గ్రహించి వెళ్ళిపోయారు. వాటికి భయపడి కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది హతసాక్షులయ్యారు. హతసాక్షులైన వారు రేపు పరలోకమందు, ఆకాశమందు దూతల వలె వెలుగుతారన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఆ స్థితి కనుక వస్తే ధన్యులము. కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని పిలుపుకు లోబడి రావాలి. ఈరోజు నా సంఘం ఏమంటుందో, లేదా తోటి విశ్వాసులు ఏమంటారో, నా ఇంట్లో నా భర్త ఏమంటాడో, నా భార్య ఏమంటుందో, నా పిల్లలు ఏమంటారని దేవుని కొరకు నువ్వు వెనకడిగి వేస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఏమీ నీకు నువ్వు ఆశించినది కనబడదు. ఎందుకంటే చాలామంది బయట వారు అంటున్నారు ఈరోజు ఉన్నటువంటి, మీ దేవుడు
ఇలా చేయకపోతే ఇబ్బంది పెడతాడు సైకో అని కాదు. నీవు నిలబడాలంటే, నీవు నేర్చుకోవాలంటే, గొప్పవాడి కావాలంటే కష్టపడాలి. ఇంట్లో కూర్చొని ఉంటే ఏది రాదు. ఇది చాలామంది వ్యతిరేకులకు అర్థం కావట్లేదు. ఎస్, సత్యము కొరకు, నీ దీవెన కొరకు నువ్వు మాత్రమే కష్టపడాలి. అన్నం తినాలంటే పని ఎలాగ చేయాలను, పరలోక రాజ్యంలో ఒక అధికారిగా నువ్వు, ఒక సింహాసనాసీనుడు ఒక రాజుగా నువ్వు ఉండాలంటే దేవుని కొరకు శ్రమ పడక తప్పదు. ప్రియులారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏలియా నేనొక్కడనే ఉన్నాను, నీవు కూడా ఒంటరిగా ఉన్నావా అని. ఏలి ఆత్మ ఈరోజు నిన్ను ప్రశ్నిస్తుంది. దేవుడు అడుగుచున్నాడు ఏలియా ద్వారా, ఈ సందర్భం ద్వారా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు ఎక్కడున్నావు? ఒక్కడినే ఉన్నాను అనుకుంటున్నావా? లేదా ఈ సమస్తమును వదిలేసి దేవుని కొరకు ఒంటరిగా నిలబడతావా? ఆ ధైర్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను అడుగుచున్నాడు. మనమందరము ఖచ్చితంగా దేవుని కొరకు మాత్రం నిలబడాలి. సత్యము లేని దగ్గర దేవుని కొరకు, దేవుని నామానికి మహిమ కలిగేలాగా మనము జీవించలేనప్పుడు ఈ జీవితము వ్యర్థమే. ఏలియా నేనొక్కడినే ఉన్నాను మిగిలి అన్నాడు. నీ జీవితంలో నువ్వు ఒక్కడివే మిగలాలి. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఎవరిని అడ్డు పెట్టుకోకూడదు. నీ తలంపుల్లో, నీ ఆలోచనలో నువ్వు ఒక్కడి మాత్రమే నిలబడితే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు పట్టుకున్నప్పుడు నీ వెనుక వేల మంది ఉంటారు. నిన్ను హక్కున చేర్చుకోవడానికి లక్షల మంది సైన్యాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. కానీ మొదటిగా నిలబడాల్సింది, దేవుని కొరకు రోషము కలిగి రావాల్సింది ఒక్కడివే. ఈ ఒక్కడిగా నువ్వు వస్తే మాత్రమే నీ వెనక సైన్యము కనబడుతుంది. లేదా ఇప్పుడు నువ్వు ఉన్న మందతో, సైన్యముతో మాత్రము నువ్వు ఉండాలనుకుంటే వారిలో ఒకడిగా ఉంటావు. ప్రియులారా, దేవుడు అడుగుతున్నాడు, 1000లో ఒకటిగా పరలోక సింహాసనం అధిష్ఠించడానికి ఈ లోకంలో గొప్ప రాజుగా, జయశాలిగా నిలబడతావా? లేదా ఉన్న అందరిలో ఒకడిగా ఉంటావో? శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతావో తెలియని ఒక సమూహంలో నువ్వు ఉంటావా? రండి, ఏలియాలు కండి అని మా గురువు గారు పిలుపునిచ్చారు. ఎప్పుడు, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, రండి, ఏలియా ఆత్మ కలిగి సత్య నిరూపణ కొరకు పనిచేద్దాం. ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద విశ్వాసులు అనుసరిస్తున్న అనేక విధానాల్లో తప్పిపోయి బ్రతుకుతున్నాం మనమందరం. నేను కూడా, ఎందుకంటే నేను పరలోకం నుంచి ఊసిపడలేదు, నేను కూడా మనిషిని, నాలో పాప నియమం ఉన్నది. అందరము కూడా ఏకముగా దేవుని కొరకు నిలబడాలి. సైన్యము కలిగి, మంట కలిగి, వాక్యమేమి చెప్పుతున్నది అన్న ఒక ఆధారాన్ని పట్టుకొని మాత్రమే నిలబడాలి. మన తాతలు నేర్పిన సిద్ధాంతాలు, మన ఉన్న సంఘంలోని సిద్ధాంతాలు కాదు. నీకు ఎక్కడ ఆశీర్వాదం అని దేవుడు నీకు చూపించాలనుకున్నాడో అక్కడికి రండి. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో